మార్చ్ 19, 2025 ఫ్యూ మంత్స్ బ్యాకే అశోక్ లీలాండ్ వాళ్ళది కొత్త బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ విజయవాడ దగ్గర మల్లవల్లిలో ఆ ప్లాంట్ ఇనాగ్రేట్ చేశారు. ఇది మీడియాలో బాగా పబ్లిసిటీ చేయించారు. అండ్ ఆ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇనాగ్రేషన్ ఈవెంట్ లో లోకేష్ గారు ఏమన్నారో మీకు గుర్తుందా? And I'm really excited to see this project come alive. So it's spread across 75 acres with 40 acres of land currently developed. This facility in phase 1 aims to manufacture 2,400 buses annually and has a potential to go up to close to 4,000 plus buses manufactured here. విన్నారు కదా, అంటే అక్కడ దాని అర్థం ఇంకోటి కూడా ఏంటి, ఇప్పటిదాకా అశోక్ లీలాండ్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ విజయవాడ ప్లాంట్ దగ్గర స్టార్ట్ అవ్వలేదనే కదా దాని అర్థం. అందుకనే కదా అది స్టార్ట్ చేస్తా ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేయడం. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇది స్వయానా అశోక్ లీలాండ్ వెబ్సైట్లో నుంచే బయటకు వచ్చిన డాక్. పర్సూయెంట్ టు రెగ్యులేషన్ 30 of SEBI Regulations 2015, we wish to inform you that the commercial production of the buses at the plant set up at Vijayawada, Andhra Pradesh has commenced on ఇప్పుడు February 19, 2021 స్వయానా అశోక్ లీలాండ్ వాళ్ళే February 19, 2021 విజయవాడ ప్లాంట్ నుంచి బస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అని వాళ్ళు చెప్పడం ఏంటి? జరగాలి మళ్ళీ అన్నట్టుగా అదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి మళ్ళీ ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేయడం ఏంటి? ఇవి చూపించి జగన్ గారి టైంలో కంపెనీస్ అన్ని పారిపోయాయని చెప్పి మాకు బ్రెయిన్ వాష్ చేయడం ఏంటి సార్ ఇదంతా? ఈ బంపర్ ఆఫర్లు మాకే ఎందుకు ఇస్తున్నారు? ఇది రీమిక్స్ కాదు, రీమిక్స్.